అలాగే అంటే సీజనల్ గా కూడా ఆహార నియమాలు ఏమన్నా పాటించాలంటే సీజన్స్ పట్టి కూడా? ఖచ్చితంగా సీజన్ కి మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సమ్మర్ లో వాతం ఎక్కువ అవుతుంది. సో వాతం ఎక్కువైనప్పుడు యూజువల్ గా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, బాగా ఎక్కువ కానీ బాగా తక్కువ కానీ. కానీ ఏమవుతుంది, వాతంతో పాటు ఇక్కడ ఈ వేడికి డీహైడ్రేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నార్మల్ గానే అగ్ని మందగిస్తుంది. సో సమ్మర్ లో హెవీ డైట్ ఏది కూడా తీసుకోవడం అడ్వైజబుల్ కాదు. ప్లస్ సమ్మర్ ఇస్ ద టైమ్ వెన్ యూ కెన్ కన్స్యూమ్ మోర్ లిక్విడ్ డైట్. అవును, ఇంత అసలు నార్మల్ ఫుడ్ ఏది కూడా ఎంతసేపు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఒకటి మన బాడీ బెస్ట్ ఇండికేటర్ మనకేం కావాలి అన్న దానికి. అవును, ఇప్పుడు మీకు కఫం ఎక్కువ పెరిగింది, మీకు ఏదైనా వేడిది కారంది అట్లాంటివి తీసుకోవాలనిపిస్తుంది. అవును, ఓకే, పిత్తం ఎక్కువ ఉంది, కొద్ది చల్లటిది తీసుకోవాలనిపిస్తుంది, చల్లటిది స్వీట్ గా ఉన్నది. అదే వాతం ఎక్కువైంది, యూజువల్ గా వేడివి తీయటివి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. డీహైడ్రేషన్ ఉంది, ఏదన్నా తాగాలనిపిస్తుంది, లిక్విడ్ ఏదైనా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, అట్లా సమ్మర్ లో మీరు లిక్విడ్ డైట్ ఏదైనా సరే కొద్ది ఎక్కువగా తీసుకోవచ్చు. లిక్విడ్ అయితే లిక్విడ్ డైట్ కానీ ఈవెన్ వాటర్ కానీ సమ్మర్ ఇస్ ద టైమ్ వెన్ యూ కెన్ కన్స్యూమ్ ఎ బిట్ మోర్. ఓకే, తీసుకోవచ్చు. అదే మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఈ వర్షాలకి అగ్ని తోటి ఇట్ ప్లేస్ హావక్. కాబట్టి వర్షాకాలం కూడా మన డైట్ కొద్ది లిమిటెడ్ గా తీసుకోవడమే బెటర్. ఓకే, అదే వింటర్ కి వచ్చేసరికి అగ్ని బలంగా ఉంటుంది. సో తినదలుచుకున్నవన్నీ హ్యాపీగా తినగలిగే సీజన్ వింటర్. ఎందుకంటే నేచర్ కూడా సహకరిస్తుంది, అప్పుడు అగ్ని బాగుంటుంది కాబట్టి బాగా తీసుకుంటూ ఉంటారు. మనం కూడా ఏంటి అంటే ఆ చలికి మొత్తం ఈ స్వెట్టర్లు గిట్టలు అన్ని వేసి కూర్చుంటాం కాబట్టి బాడీలో కూడా హీట్ కన్సర్వ్ అవుతూ ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రిగ్గర్ ఫర్ ద అగ్ని. ఎక్కువ నార్మల్ గా మిగిలిన సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఆ టైంలో కొంచెం ఫుడ్ క్వాంటిటీ కూడా ఎక్కువే తీసుకుంటారు అందరూ, ఆల్మోస్ట్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కొంచెం ఓన్లీ ఐ థింక్ సమ్మర్ లో మీరు చెప్పినట్లే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అన్న దీనిలో ఈ నార్మల్ ఫుడ్ ఈ ఘన పదార్థం ఏదైతే ఉందో అది చాలా వరకు తక్కువే, క్వాంటిటీ ఆటోమేటిక్ గా తగ్గించేస్తారు. ఏంటంటే డీహైడ్రేషన్ కి మనకి బాడీ కూడా అదే ఎక్కువ కోరుకుంటుంది. ప్లస్ ఎక్కువ లిక్విడ్ డైట్ అగైన్ డాంపెన్స్ ద అగ్ని, దాంతో కూడా అగ్ని ఇంకాస్త మందగిస్తుంది. ఓకే, అందుకని సమ్మర్ లో ఏది తీసుకున్నా కూడా కొద్ది లైట్ ఈజీలీ డైజెస్టిబుల్ డైట్. ఓకే, అలా తీసుకుంటే బెటర్ అంటారు. అలాగే ప్రకృతిని బట్టి మానవులు అసలు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటారు? ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది, ప్రకృతి మనకంటూ ఒక బాడీ, దానికంటూ ఒక సిస్టమేటిక్ పద్ధతి ఇవ్వటం జరిగింది. బట్ అంతా మనం ఇప్పుడు ఉన్న కాలంలో ఎగనిస్ట్ గా వెళ్ళిపోతున్నాం. తీసుకోవడము, మన పనులు వృత్తులు అన్నీ కూడా దాని కంప్లీట్ ఎగనిస్ట్ అవడం వల్లే ఇంతలా హెల్త్ పరంగా సఫర్ అవుతూ ఉన్నామని అంటూ ఉంటున్నారు. డైట్ గురించి చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, వాతరోగిని ఇంటల్లుళ్లాగా ట్రీట్ చేయాలట. ఓకే, పిత్తరోగిని స్నేహితుల్లాగా, కఫరోగిని శత్రువులాగా. అంటే వాతరోగికి ఏంటి, ఇంటల్లుడికి ఎట్లయితే మంచి పంచభక్ష పరమాన్నాలు చేసి పెడతాము, మంచిగా నెయ్యితోటి చేసినవి స్వీట్స్ ఇవన్నీ పెడతాము. ఓకే, వాతరోగికి అట్లా ఎక్కువగా స్నిగ్ధ గుణం అంటాం. అంటే తైలాలు, ఘృతాలు, నెయ్యి ఇవన్నీ కూడా స్నిగ్ధం ఎక్కువ ఉన్నాయి. సో స్నిగ్ధ గుణం ఎక్కువ ఉన్నవి, మధుర రసం ఎక్కువ ఉన్నది, తీపివి, ఇవి వాతరోగికి ఎక్కువ పెట్టాలి. పిత్తరోగికి ఏంటి అంటే వాళ్ళకి నార్మల్ డైట్. ఇప్పుడు ఎట్లయితే ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తే మనం చేసుకున్నదే మామూలుగా పెట్టేస్తాం, అంతేగాని ఓ ఆతృత పడిపోయి అన్ని పెట్టాం కదా. అదే కఫరోగికి వచ్చేసరికి శత్రువుకి అయిష్టంగా పెడితే ఎట్లయితే ఏదో ఉన్న కారమో పచ్చడో ఏదో వేసి పెట్టిన టైప్ లో. సో కఫరోగికి పెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే స్నిగ్ధాంశాలు తక్కువ ఉండాలి. అంటే నెయ్యి, నూనె ఇట్లాంటివి తక్కువ వాడి, కారము, చేదు, వగరు ఇట్లాంటివి ఎక్కువ ఉన్నవి ఇట్లాంటివి వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది. క్వాంటిటీ కూడా తక్కువ పెట్టాలి. సో ఇది రోగి గురించి చెప్పింది, బట్ సేమ్ మీరు ప్రకృతికి కూడా అన్వయించుకోవచ్చు. సో కఫం ప్రకృతి ఉన్న వాళ్ళు తక్కువ క్వాంటిటీ తినేది ఏదైనా సరే వేడిగానే కంపల్సరీగా తినే దాంట్లో కూడా యాక్చువల్గా ఎవరికైనా సరే షడ్రసాలు అన్నీ కూడా ఉండాలి.
ఎందుకంటే ప్రతి దాంట్లో దేనికి ఉండే న్యూట్రియంట్స్ దానికి ఉన్నాయి, దేని అవసరం దాని ఉంది బాడీకి. అవును. కాకపోతే కఫరోగికి కారము, చేదు, వగరు ఎక్కువ వెళ్ళాలి. ఓకే. అట్లానే పిత్తరోగికి తీపి, చేదు, వగరు ఎక్కువ ఉండాలి. తీపి, చేదు, వగరు. వాత ప్రకృతి వాళ్ళకి తీపి, పులుపు, ఉప్పు. ఓకే. సో ఈ విధంగా ఫాలో ఇవి వాటిని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే.